హలో అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్ చెస్ట్ మెషిన్స్ కొట్టాలి, బ్యాక్ కోసమేమో పుల్అప్స్ కొట్టాలని ఫిక్స్ అయినా. ఫస్ట్ వేరియేషన్ బెంచ్, ఫ్లాట్ బెంచ్తో చేసిన. బికాజ్ ఇవాళ 100 kgsతోని ఎన్ని రెప్స్ వస్తాయో చూడాలి. లాస్ట్ 3 weeks నుంచి నాకు 4 reps వస్తుండే 100 kgsతోని. సో ఈరోజు 5 reps ట్రై చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా 100 kgsతో రెప్స్ పెంచడానికి. 2, 3, థర్డ్ దానికి బ్రేక్ పడ్డదంటే నాకు బ్రేక్ పడ్డాక ఒక రెప్ వస్తుంది ఎందుకో. సో ఇక్కడ బ్రేక్ పడ్డది, 4th రెప్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ మంచిగా బ్రేక్ తీసుకొని ఫుల్ గ్రిప్ టైట్ పెట్టుకొని ఇంకొక ట్రై చేసిన. స్ట్రగుల్ అయింది కానీ రాలే. 5th రెప్ మళ్ళీ రాలేదు. లాస్ట్ 3 weeks నుంచి రావట్లేదు 5th రెప్. ఎంత ప్లాన్ చేసి, ఎంత కాఫీ తాగి, ఎంత డైట్, స్లీప్ ఎంత మెయింటైన్ చేసినా కూడా 5th రెప్ రావట్లేదు. సో దాని తర్వాత 105 kgsతోని 3 sets తీసిన, 3 reps. సెకండ్ రెప్, థర్డ్ రెప్ ఆబ్వియస్లీ నాకు సపోర్ట్ కొంచెం అవసరం పడ్డది. బట్ నాకు వెయిట్ అలవాటు చేసుకోవాలని ఉండే కదా. వెయిట్ నేను 105 అలవాటు చేసుకొని దాని తర్వాత పిఆర్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నా. పిఆర్ వచ్చేసి 120 అటెంప్ట్ చేయాలి. 121 రెప్ రావాలంటే 105తోని 3 అట్లా 3 sets రావాలన్నమాట. 3 రెప్స్తోని. అది కోచ్ చెప్పిండు కాబట్టి మేము అట్లనే ఫాలో అయిపోతున్నాం. ఇక ఫ్లాట్ బెంచ్ సీన్ అట్లుండే. దాని తర్వాత పుల్అప్స్ వచ్చేసి ఫస్ట్ బాడీ వెయిట్ పుల్అప్స్ స్ట్రెంత్ లెవెల్ టెస్ట్ చేసుకోవడానికి కొట్టేసరికి 10 వచ్చేసినాయి ఆరామ్సే. ఓకే, స్ట్రెంత్ కరెక్ట్గానే ఉంది, నో వరీస్ అని చెప్పేసి ఇంకా 10 kg ప్లేట్ పెట్టుకొని ధనాధన్ 5 6 అట్లా చేసుకుంటే టోటల్ 50 కొట్టేసిన. 50 పుల్అప్స్. ఇలా పుల్అప్స్ ఎట్లకెళ్ళి ఫుల్ ఆన్ తీయాలని ఫిక్స్ అయినా. బ్యాక్ కోసం పుల్అప్స్ ఒక్కటే బెస్ట్ వర్కౌట్ నా ఒపీనియన్లో. ఇక నెక్స్ట్ టైం అప్పుడు బ్యాక్ మెషిన్స్ చేయొచ్చు. ఈరోజు మాత్రం ఓన్లీ పుల్అప్స్ బ్యాక్కి, ఇంకేం వద్దు. దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అటాక్ స్టార్ట్ అయిపోయింది. 35 kgsతోని లైట్గా వార్మప్ చేసి ఒక 5 reps, దాని తర్వాత 10 reps చేసేసరికి 35 kgsతో ఈజీ రాగానే 40 kgs పట్టుకున్నా. 40 kgsతో మెల్లగా ప్రోగ్రెస్. ఎక్కువ ప్రెస్ మూమెంట్స్ చేయట్లేదు. ప్రెస్ మూమెంట్స్ రికవరీ చాలా టైం పడుతుంది, నాకు డిస్టర్బ్ చేస్తుంది. సో తక్కువ పెట్టిన కొంచెం వాల్యూమ్. స్ట్రెచ్ మూమెంట్స్ ఎక్కువ పెడుతున్నా. సో 40 kgsతో నీట్గా రెప్స్ వచ్చేసినాయి. ఇక్కడ 7 వచ్చినాయి చాలా అనుకున్నా. ఈజీగానే వచ్చినాయి. నేను ఇంకా పుష్ చేసి వస్తుండే కానీ ప్రెస్ మూమెంట్స్ పుష్ చేయొద్దు అని ఫిక్స్ అయినా ఈ ఒక 1-2 weeks. దాని తర్వాత 45 kgs ట్రై చేసేసరికి ఇంక్లైన్తో 45, 90 kgs. 3, 4, 5, 6, 7, 8 reps. కొంచెం స్పాట్ అవసరం పడ్డది బికాజ్ బ్యాలెన్స్ కోసం. దాని స్పాట్ లేకుండా ఒక 2-3 reps అన్నది ఇద్దామని చెప్పి ట్రై చేసినా కానీ ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిఫ్ట్ రాలేదు. ఇంకా ఎనర్జీ కూడా మొత్తం డౌన్ ఉండే. మొత్తం 100 kgs బెంచ్, 105 kgs బెంచ్ కొట్టినాం కాబట్టి లైట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీక్ చూసుకున్నాం. దాని తర్వాత డిక్లైన్ మెషిన్ డెడ్ ఈజీగా లేస్తుంది వెయిట్. సో ఇక 120 వేసి తర్వాత 140 వేసి దన్న తీసిన. ఇంకా దీని మీద ఇది ఒక 2 sets తీసిన, అంతే, ఎక్కువ పెట్టలేదు. దీన్ని కూడా వాల్యూమ్ దీని మీద వెళ్ళొచ్చు, ఇంకా హెవీ కానీ వద్దు మనకి. ఇంకా ఇక్కడ 9 reps వచ్చేసినాయి. 9 ఆల్ హ్యాపీ. 140తో 9 వచ్చినాయంటే హ్యాపీ. ఇక్కడతో ప్రెస్ మూమెంట్స్ క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా స్ట్రెచ్ మూమెంట్స్కి వచ్చేసరికి ఇవాళ ఓన్లీ ఫ్లైస్ మాత్రమే చేద్దామని కూర్చున్నా. ఫ్లైస్లో ఈ మెషిన్ ఫుల్ స్టాక్ పెట్టేసుకొని ఇంకా 50 reps మెల్లగా తీసిన. మెల్లగా అంటే 10 మధ్యలో 11, 12 అట్లా తీసుకుంటా. మళ్ళీ 10 అట్లా చేసుకుంటా. టోటల్ 50 reps చేసిన. 50 repsలో మంచిగా స్ట్రెచ్ని ఎంజాయ్ చేసిన. మధ్యలో ఆపుకుంటా, స్లో, టైం అండర్ టెన్షన్ పెంచుకుంటా. స్ట్రెచ్ మూమెంట్ని మాత్రం మొత్తం ఎంజాయ్ చేసినాయి అలా. ఇంకా ఈ మెయిన్ టార్గెట్ చేసే మెషిన్స్ మూమెంట్స్ చేసిన, ఈ వేరియేషన్స్ చేసినాక ఇంకా ఈ రోజుకి బంద్ చేసేసిన. కార్డియో గిడియో ఇలా కొద్దు అని చెప్పేసి డన్ ఫర్ ద డే.